వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు, అదేవిధంగా సింగమయ్య మరణ ఉదంతం ఇప్పుడు ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఇదే పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ఎవరి నోట ఉన్నా దీనికోసమే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ మొత్తం విషయం మీద అసలు ఏం జరిగింది, ప్రస్తుతానికి కేసు కూడా హీరింగ్ లో ఉంది. జూలై 1న మళ్ళీ కోర్టులో ఈ కేసు హీరింగ్ రాబోతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులందరూ కూడా ఒకవైపు డ్రైవర్ చేసిన తప్పుకి జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా కేసు పెడతారు అని చెప్పి పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకుందాం. జగన్ కార్ కింద పడిన సింగమయ్య మృతి చెందడంతో ప్రభుత్వానికి జగన్ టార్గెట్ గా మారారు. ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్ రమణారెడ్డితో పాటు A2గా జగన్ను, అదేవిధంగా కారులో ఉన్న వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీ తదితరులను నిందితులుగా పేర్కొంటూ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విషయంలో జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ వేళ తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణకు జూలై 1వ తేదీ వాయిదా వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే జగన్ పల్నాడు పర్యటన వేళ ఆయన కారు కింద సింగమయ్య పడినట్లుగా వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో పైన వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో విచారణ సందర్భంగా కూడా జగన్ తరపు న్యాయవాదులు ఫస్ట్ ఈ ప్రమాదానికి మరో వాహనం కారణమని, ఆ తర్వాత జగన్ వాహనమే కారణమని కోర్టుకు వివరించారు. అయితే జగన్ పర్యటనపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఉల్లంఘించారని ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలో పేర్కొన్నారు. పూర్తి సాంకేతిక ఆధారాలు సమర్పించేందుకు సమయం కోరడంతో కేసును జూలై 1వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఇప్పుడు వీడియోలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఫారెన్సిక్ నివేదికలను పోలీసులు సిద్ధం చేశారని తెలుస్తుంది. కారు ఢీకొట్టిన వీడియోను పోలీసులు డ్రోన్ ద్వారా తీసిన వీడియో ఫుటేజ్లను ఫారెన్సిక్ ల్యాబ్కు పంపగా ఆ వీడియోలను చిత్రీకరించిన సెల్ ఫోన్ ఐడి, ఫోన్లో ఉన్న లొకేషన్ సహా గుర్తించి అది ఒరిజినల్దేనని ఫారెన్సిక్ అధికారులు నివేదిక ఇచ్చినట్లుగా ప్రస్తుతానికైతే మనకు సమాచారం ఉంది. జూలై 1వ తేదీన తదుపరి విచారణ సందర్భంగా ఈ నివేదికను సమర్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, పోలీసులు ప్రభుత్వ కన్సర్న్లో నడుస్తున్నారని ఇప్పటికే వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న ఈ నేపథ్యంలో ఈ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠతగా మారింది. మరి ఈ మొత్తం విషయం మీద మీరేమంటారు? జగన్ మీద కేసు పెట్టడం ఏ విధంగా చూడాలి అంటారు? అదేవిధంగా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్.